ఒక్క చిన్న మాట వలన ఎంత గొప్ప వాళ్ళైనా కానీ వెంటనే చాలా బ్యాడ్ అయిపోతారు అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్తో గరికపాటి వారు ఒక మాట అన్నారు అని చెప్పేసి ఆల్మోస్ట్ మీడియా అంతా కూడా అది తప్పు పట్టడమే. ఒకటి ఎగ్ గురించి, లేకపోతే పిల్లలకి ఇస్తే న్యూట్రిషన్ ఫుడ్ గురించి చూస్తున్నారు. కానీ యాక్చువల్గా ఆయన అసలు చెప్పాలనుకున్నది రీజన్ స్కూల్లో టీచర్స్కి ఇవన్నీ చేసుకోవడం వలన వాళ్ళ పిల్లలకి చదువు చెప్పుకోలేకపోతున్నారు, అలాగే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. వాళ్ళ దాని మీద పిల్లలు కూడా ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు వీటి మీద అని చెప్పేసి ఆయన ఉద్దేశం వేరు. ఆయన చెప్పాలనుకున్నది వేరు, ఇక్కడ మీరు అందరూ కూడా హైలైట్ చేస్తున్నది వేరు. అంటే ఇంట్లో మనకి చాలా మంచి మంచి స్టోరీస్ చెప్పే మన తాతయ్యలు అమ్మమ్మలు ఉంటారు. ఏదో ఒక మాట ఒక్కసారి తప్పుగా వెళ్ళిందని చెప్పేసి దాని గురించి వాళ్ళని ఇంతగా అనరు. సేమ్ ఇప్పుడు ఈయన కూడా అంతే. ఆయనకు భాగవతం, రామాయణం, భగవద్గీత మీద ఆయనకున్న ఆ పట్టు వలన తెల్ల లేసిన దగ్గర నుంచి మీ ఇంట్లో కూడా చూడండి, మీ పేరెంట్స్ కానీ మీ అమ్మమ్మలు నాన్నమ్మలు కానీ మార్నింగ్ నుంచి ఆయన ప్రవచనాలే వింటూ ఉంటారు. అయినా నాకు ఒక డౌట్, ఈ జనరేషన్ వాళ్ళకంటే ఇది అర్థం కాకపోవచ్చు, కానీ 90s కానీ అంతకన్నా ముందు జనరేషన్ వాళ్ళకి కానీ ఆయన అన్నదానిలో మీనింగ్ ఎందుకు అర్థం కావడం లేదు? ఇప్పుడు మనకి స్కూల్లో టీచర్స్ కూడా అప్పుడప్పుడు మాట అంటారు, లైక్ తిన్నది ఎక్కువ అయిపోయి చదువు ఎక్కడం లేదా అని. సో అలా ఒక చిన్న మాట అన్నారని తీసుకోకుండా గుడ్డు 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 ఒక్క పదం దాన్ని హైలైట్ చేసి ఆయన అన్నదాని గురించి ఆయన పద్మశ్రీ వెనక్కి తీసుకోలేదు. ఇంత బ్యాడ్గా ఆయన ఒక గురువు గారు, ఆయన పద్మశ్రీ వెనక్కి తీసుకోవడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఆయనకున్న జ్ఞానం వలన వచ్చింది. ఒక మాటతో మొత్తం అంతా కూడా ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా అంటే 1000 మంచి మాటల్ని ఒక్కసారిగా మర్చిపోతారు ఒక్క చెడు మాట వలన. అది చెడు మాట కూడా కాదు, నిజం చెప్పాలి అంటే ఒక రకంగా సోషల్ మీడియాలో అది డిఫరెంట్గా వెళ్ళిపోయింది. ఆయన మీరు మొత్తం వీడియో వినుంటే కనుక అది ఒకలాగా అర్థమవుతుంది. ఆయన పిల్లల మీద పడేడుస్తున్నారని కూడా ఏమీ కాదు, అది రీజన్ ఆయన గవర్నమెంట్ పెట్టేస్తుంది అన్నది కూడా కాదు. జనరల్గా మొత్తం అంతా కూడా అన్ని అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత చాలా మందికి వాటి విలువ తెలియదు. అది జరుగుతూ ఉంటుంది కూడా. ఎప్పుడు అంటే ఒకప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు అంతా చేసుకొని కష్టపడి వచ్చి చదువుకునే వాళ్ళు, చదువుకోవడం అది కూడా కుదిరిన వాళ్ళు చదువుకోలేకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, అంత అవసరాలు తీరిపోతున్నా, స్కాలర్షిప్స్ అంతా వస్తున్నా కానీ సో దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ ఫ్యాక్ట్, అది మాత్రం ఫ్యాక్టే. అంతేగాని ఆయన ఫుడ్ గురించి అని ఒక్కదాని గురించి కాదు, ఆయన చెప్పిన వే ఏమైనా రాంగ్ అవ్వచ్చేమో కానీ బట్ ఆయన చెప్తున్నది మాత్రం చాలా వరకు కొంచెం దాని గురించి ఆలోచించి కొంచెం మంచిగా ఆలోచించి వీడియోస్ పోస్ట్ చేయండి. నాకు ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది ఒక గురువు గారి గురించి అలాగ మాట్లాడుతుంటే. మన చిన్నప్పటి నుంచి కూడా మనం ఇట్లా చాలా మందిని చూసుంటాము, మనకి ఒక మాట అనకపోతే ఎవరు కూడా గొప్ప వాళ్ళు ఎవ్వరు. ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడాలని టీచర్స్ కూడా అట్లా ఉండదు. అప్పుడప్పుడు కొంచెం ఇట్లాంటివి ఉంటవి. అంటే ఆయన ఒక డిసిప్లిన్తో ఉండాలన్న ఒక క్రిటిసిజంతో అంతా కలిపి చెప్తున్నారే తప్ప అది వేరేగా అయితే కాదు. దాన్ని మీడియా మాత్రం ఇలాగా చేయడం అయితే కనుక నాకు నచ్చలేదు. మరి మీరేమనుకుంటున్నారని తెలియదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే మై ఒపీనియన్ ఆన్ దిస్ ఇన్సిడెంట్. థ్యాంక్ యూ.